రామచింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక రామ భక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగముతోడి పశువుగాక. అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ చైత్రమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనందరం ఆరాధన చేస్తాము, అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. అందులోనూ కూడా ఈ చైత్రమాసంలో శ్రీరామనవమి పర్వదినం రాబోతూ ఉన్నటువంటి ఈ రామ నవరాత్రులలో రామతత్వాన్ని బాగా అవగతం చేసుకొని రాముడు మనకు చూపినటువంటి ధర్మ మార్గములో ఉన్నటువంటి సూక్ష్మాన్ని గురువుల ద్వారా తెలుసుకొని మనం ముందుకు సాగినట్లయితే చాలా గొప్పదైనటువంటి ధర్మరూపమైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందవచ్చు. అందుకేట ఆ కాలంలో రామచంద్ర స్వామి వారు ఈ లోకములో నడయాడినటువంటి ఆ త్రేతాయుగ కాలంలో, ఎందుకంటే రాముడు నడయాడినటువంటి ఆ కాలంలో మనం బ్రతికిలేము. ఒకవేళ మనం కూడా ఆ కాలంలో ఉండి ఉండవచ్చు, ఎందుకంటే ఆత్మ నిత్యమే కదా. నిత్యమైనటువంటి ఈ ఆత్మ ఆ రోజుల్లో కూడా ఉంది. రాముణ్ణి చూసినటువంటి ఆత్మయే మనందరిది కూడాను. కానీ జన్మ మారిన తర్వాత పూర్వజన్మ స్మృతులు ఈ మాయా సంసారము ద్వారా మరిచిపోయాం కనుక మనకు గుర్తులేదంతే. అటువంటి రాముణ్ణి మనం చూసే ఉంటాం. ఆ చూసిన సంస్కారం ఏమీ ఎప్పటికి పోదు కదా. ఇప్పటికైనా రామనామ స్మరణ చేస్తూ ఉంటే, రామాయణంలో ఉండేటువంటి ధర్మాలు పాటిస్తూ ఉంటే ఆ స్మృతులు కాస్త గుర్తుకొచ్చే అవకాశం ఉంటుంది. మన జీవితం చరితార్థమవుతుంది. అందుకే ఆ త్రేతాయుగ కాలంలో ప్రతి ఒక్కరూ కూడా అనుకునేవారట, రాముణ్ణి చూడకపోతే ఎలాగా, రాముడితో ఒక్కసారి మాట్లాడకపోతే ఎలాగా అనుకునేవారట. అందుకే అంటూ ఉన్నారు, రామచింతలేని జన్మంబు జన్మమే. రాముడు చింత లేకపోతే అతను పుట్టుక అసలు అవసరమేనా? అసలు అది జన్మమేనా? ఆ జన్మమునకు ఒక కారణం ఉందా? అసలు ఏమాత్రం కూడా లేదనేవారట. రామచింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక. తరళ సలిల బుద్బుదం అంటే వడివడిగా ప్రవహిస్తూ ఉండేటువంటి నీటిలో ఆ ప్రవాహము చేత అప్పుడప్పుడు ఒక నీటి బుడగ ఒకటి పుడుతుంది. పుట్టిన నీటి బుడగ కొంతవరకు ప్రవహిస్తుంది, పుట్టుక్కని పగిలిపోతుంది. అది ఎలానో ప్రవహిస్తూ ఉండేటువంటి నీటిలో అప్రయత్నంగా పుట్టి అప్రయత్నంగా మాయమైపోయినటువంటి ఆ బుడగ ఎలాంటిదో, రామచంద్రుడి యొక్క దర్శనము రామనామ స్మరణము లేనటువంటి మానవుడి యొక్క జీవితము కూడా ఆ బుడగ లాంటిదేనండి. అలా వస్తుంది, అలా పోతుంది, దానివల్ల ఏ లాభము లేదు. అదే రామనామస్మరణ చేస్తూ ఉంటే, రాముడి యొక్క తత్వాన్ని తెలుసుకుంటే, రాముణ్ణి దర్శనం చేసుకుంటే మాత్రం అది సార్థకము చెందినటువంటి జన్మ అని అంటూ ఉన్నారు. అందుకే అన్నారండి, రామచింతలేని జన్మంబు జన్మమే తరళ సరిల బుద్బుదంబుగాక రామభక్తి లేని విభుదుండు విభుదుడే. రామభక్తే లేకపోతే విభుదుడు అంటే పండితుడు. ఆ పండితుడు అసలు పండితుడేనా? తనకి పాండిత్యం ఉన్నప్పటికీ కూడా అతడు పండితుడు ఎప్పుడవుతాడు? అన్ని గ్రంథాలు చదివిన తరువాత పండితుడు కాదయ్యా. రామభక్తి ఉంటేనే పండితుడు, లేకపోతే పండితుడు కాదు. రామభక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగముతోడి పశువుగాక. ఎంతగా చెప్పాడు. రామభక్తి లేకపోతే, ధర్మ మార్గము వైపు చింతన లేకపోతే, రెండు కాళ్లతో నడిచినంత మాత్రాన మనిషి అయిపోతాడా ఏమిటి? వాడు మనిషి కాడండి.
మనస్సులో రాముడు ఉండాలి. రాముడు నడయాడినటువంటి ఆ ధర్మ మార్గములో నడవాలనేటువంటి చింతన ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే మనిషి మనిషి అవుతాడు తప్ప రెండు కాళ్లతో నడిచినంత మాత్రాన మనిషి అయిపోతాడా? రెండు కాళ్లతో నడిచిన పశువు అవుతాడు కానీ మనిషి కాలేడు అన్నారు. చూడండి, రామతత్వం మరి అంత గొప్పది, రామ దర్శనం అంత గొప్పది, రాముడు మనకు చూపించినటువంటి మార్గం అంత గొప్పది. కనుక అటువంటి రామనామ స్మరణతో రాముడు చూపినటువంటి ధర్మ మార్గంలో మన జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇమ్మని ఈ క్రోధినామ సంవత్సరపు ఈ చైత్రమాసంలో ఆరంభకాలంలో మనందరం కూడా కోరుకుంటూ ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.